హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఆల్రెడీ ట్రైలర్ వచ్చేస్తే 2-3 డేస్ అయింది కదా. ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్గా ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి. నాకైతే ట్రైలర్ మాత్రం అస్సలు వర్కౌట్ కాలేదు. అంటే మళ్ళీ గీతా గోవిందం చూస్తున్న ఫీల్ అయితే కనపడింది. సో యాజ్ యూజువల్ మళ్ళీ అదే స్టోరీ లాగా, అంటే మనకి తీసిన ట్రైలర్లో చూపించిన ఫ్రేమ్స్ కావచ్చు, హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు, ఇతంది కావచ్చు, కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ డైలాగ్స్ ఇవన్నీ వింటుంటే మనకు కొంచెం అయితే గీతా గోవిందం ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో మంచి ఎక్స్పెక్టేషన్ ఉండే, అంటే ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఉంది కదా, అది మాత్రం చాలా బాగా అనిపించింది. అప్పుడైతే ఈసారి విజయ్ దేవరకొండ గట్టి కొట్టేస్తారని ఒక నమ్మకం వచ్చింది. కానీ టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అది వర్కౌట్ కాలేదు, అంత నచ్చలేదు. సరే ఇక టీజర్ అంటే అటు ఇటు ఉంటుంది, ట్రయల్ వచ్చినాక చూద్దాం అనుకున్నా. బట్ ఆ ట్రయల్ వచ్చినాకైతే ఇంకా సేమ్ యాజ్ యూజువల్ నాకు గీతా గోవిందం ఫీల్ వచ్చేసింది. అంటే కోపం ఉంటే కొట్టవే బాబు, నేను అలా కాదండి, తప్పు చేస్తే నలుగురిలో కూడా కాలు పట్టేసుకుంటా. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని మనం ఆల్రెడీ గీతా గోవిందంలో అదే క్యారెక్టర్ కదా వినేసాం. కాకపోతే ఇందులో కొంచెం యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఇవన్నీ పెట్టారు కాబట్టి అందులో మరీ కొంచెం తగ్గినట్టు ఉంటుంది కదా. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ స్టార్ అంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది కదా, ఫ్యామిలీ కోసమే ఫ్యామిలీకి వచ్చే సిచ్యువేషన్స్. లైక్ అంటే మన హీరోయిన్ ఒక డైలాగ్ చెప్పుద్ది, ఆస్తి లేకనా కెరీర్ లేకనా నాకు, అంటే ఓన్లీ ప్రేమ కోసమే మళ్ళీ ఆమె విజయ్ దేవరకొండని ఇష్టపడే క్యారెక్టర్ని ఇష్టపడి చేసుకున్నట్లు. సో అది చూస్తుంటే మనకైతే అనిపిస్తుంది. లెట్స్ చూద్దాం, మూవీ వచ్చాకైతే డెఫినెట్గా మాట్లాడుకోవచ్చు దీని గురించి. నాకు ట్రైలర్ అయితే ఇలా అనిపిస్తుంది అన్నమాట, ఇది నా ఒపీనియన్. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే పిక్చరైజేషన్ మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది అసలు. లైక్ కొంచెం త్రివిక్రమ్ మార్క్ కూడా కనపడింది అనమాట, అంటే తీసింది పరశురామ్ గారు. కొంచెం అలా అనిపించింది. ఫ్రేమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదని అయితే అర్థమవుతుంది. ఇంకా సాంగ్స్ కూడా అంత వర్కౌట్ కాలేదు కదా ఇందులో. గీతా గోవిందం సాంగ్స్ ఎంత బాగుంటాయి, బట్ ఇందులో సాంగ్స్ కూడా అంత వర్కౌట్ కాలేదు కాబట్టి అంత హైప్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. యాక్చువల్లీ విజయ్ దేవరకొండ మూవీ అంటే చాలా హైప్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు అయితే ఫ్యామిలీ స్టార్ గురించి అయితే అంత హైప్ అయితే క్రియేట్ కాలేదు. బట్ సూన్ మనకి ఇంకా దగ్గరలోనే ఉంది రిలీజ్ డేట్. ఈలోపు మళ్ళీ ఇంకేమన్నా ఈవెంట్స్ లాంటివి ఏమైనా చేస్తే ఒకవేళ హైప్ ఏమైనా క్రియేట్ చేస్తారనేది. అంటే రేపు ఎలాగో సండే ఒక మీటింగ్ ఉంది, మొత్తం క్రియేటర్స్ తోటి వీళ్ళందరితో అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి ఏమన్నా మళ్ళీ మూవీ హైప్ అయిద్దా లేదా చూడాలి. సో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కావచ్చు, టీజర్ ట్రైలర్ కావచ్చు, అయితే ఇవన్నీ కూడా సోగానే అనిపించినాయి. బట్ మీకేమనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.